గతంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జంట హత్య కేసుల్లో అదేనండి. తండ్రి కొడుకుల హత్య కేసుల్లో మదురై కోర్ట్ అయితే దోషులుగా బయటపడ్డ 9 మంది పోలీసులకైతే మరణశిక్ష విధించింది మదురై హైకోర్టు. 2020 జూన్ 19న లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని, అంటే వారికున్న షాప్‌ని 9 గంటల వరకి నడిపించారని పోలీసులు ఈ పి. జయరాజ్, బెన్నీని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసిన క్రమంలో వారికి కౌన్సిలింగ్ ఇయ్యాల్సింది పోయి అతి కిరాతకంగా 9 మంది పోలీసులు వారిపైన దాడి చేశారు. ఈ దాడి చేసిన క్రమంలో వాళ్ళు మరణించారు. అయితే గతంలో ఇది దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. 2020 జూన్ 19న కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు తండ్రి కొడుకైన ఈ పి. జయరాజుని, బెన్నీని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన క్రమంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేయాల్సింది పోయి అతి కిరాతకంగా వారిపైన మృగాల్లా దాడి చేశారు. వారు వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. ఇది ఈ విధంగా ఉండగా రీసెంట్గా అంటే నిన్న కోర్టు అయితే సంచలన తీర్పు ఇచ్చేసింది. ఈ 9 మంది పోలీసులకు, అంటే సబ్ ఇన్స్పెక్టర్ నుంచి కానిస్టేబుల్ వరకు ఎవరైతే ఈ డెత్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారో ఆ 9 మందికైతే మరణ శిక్షను విధించింది కోర్టు. మదురై జిల్లా కోర్టు జడ్జి అయిన పి. ముత్తుకుమార్ అయితే వీరికి మరణ శిక్షను విధించారు. జనాల్ని రక్షించాల్సిన రక్షక భటులే రాక్షసంగా మారి జనాల ప్రాణాలు తీస్తున్నారు. అయితే వీరిని చంపి ఆ చావుకి ఎటువంటి ఆధారాలు లేకుండా మాయం చేసే క్రమంలో ఒక కానిస్టేబుల్ యువతి కోర్టులో నిజాన్ని ఒప్పుకొని నిజాన్ని చెప్పింది. తను నిజం చెప్పడం వల్ల అక్కడున్న ప్రజలంతా తనని శభాష్ పోలీస్ అమ్మ అంటుంటే, ఎవరైతే ఆధారాలు లేకుండా చేయాలి, ఈ చావు మన మీదకి రావద్దు అనుకున్న పోలీసులకైతే మరణ శిక్షను విధించింది మదురై హైకోర్టు.